35వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దావీదు గారు ఈ కీర్తనను రాశారు. ఈ కీర్తన రాయడం జరిగింది. ఈ కీర్తనలో 28 వచనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ 28 వచనాల్లో కూడా ఏముంటుంది అంటే, మరి దావీదు భక్తుడు తనకు అన్యాయం చేసిన వారి గురించి మాట్లాడతాడు. అన్యాయం మాత్రమే కాదు దావీదు భక్తుడికి చేసింది. మరి దావీదు భక్తుడు వారి కొరకు చాలా చేశాడు, చాలా మేలు చేశాడు. అయినప్పటికీ వారు శత్రువులుగా మారిపోయారు అతని మీద. సో చేత దావీదు భక్తుడు ఏమంటాడు అంటే, దేవా, అన్నిటినీ పరిశీలించువాడు నీవే, నా పక్షమున పోరాడము, నా పక్షమున వ్యాజ్యమాడము, నా పక్షమున నా శత్రువులు మరి నన్ను హింసించినప్పుడు మీరే నా పక్షమున ఉండండి అని చెప్పి దావీదు అడుగుతూ ఉంటాడు. మొదటి సమయంలో దావీదు ఏమంటాడంటే, ఈ యొక్క అధ్యాయానికి అనుగుణంగా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఈ 35వ అధ్యాయము మరి సౌలు గురించి కూడా రాశారు. సౌలు 20 సంవత్సరాలు దావీదుని చంపడానికి తరుముతూ ఉన్నాడు. సౌలు గురించి కూడా ఈ మాట రాసి ఉన్నారంటే, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఎందుకు ఆ మాట అన్నాడు? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక అంటే, దావీదు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా కన్ఫర్మ్గా ఉన్నాడు. ఏమని కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే, దేవుడు నా పక్షమున ఉన్నాడు ఖచ్చితంగా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా, లేకపోతే కన్ఫర్మ్గా ఉన్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు. మరి ఈ యొక్క కీర్తన రాసేటప్పుడు ఏమంటాడంటే, దేవా మరి న్యాయము తీర్చండి, నా శత్రువులు నా మీదకు లేచి ఉన్నారు అని చెబుతూ దావీదు దేవుని ముందు మరి నిందారహితుడుగా ఉన్నాడు. అందుకనే తీర్పు తీర్చునుగాక అంటున్నాడు. నీకును నాకును మధ్య ఆయనే న్యాయాధిపతి అయి ఉండి అంటూ, ఆయనే సంగతి విచారించి, అంటే కేసుని విచారిస్తారు చూశారండి, ఆయనే ఈ సంగతిని విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. ఈ 35వ కీర్తన మొత్తం దీని గురించే. మరలా చదువుతాను ఏముందో. ఇది మొదటి సమయంలో ఉంది. 24:15 ఏముందంటే, మొదటి సమయాలు 24:15 యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. మరి దావీదు అతి స్పష్టంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మరి దేవుడు న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు, నా పక్షం వ్యాజ్యమాడతాడు అని ఎందుకు అన్నాడు అంటే, దావీదు చాలా కన్ఫర్మ్గా ఉన్నాడు. ఏమని కన్ఫర్మ్గా ఉన్నాడు అంటే, మరి నేను దేవుని పక్షం ఉన్నాను కన్ఫర్మ్గా ఫీల్ అయ్యాడు. ఏమండి, నేను దేవుని పక్షం ఉన్నాను, మరి దేవుడు నాతో ఉన్నాడు, మరి నాతో పాటు దేవుడు ఉన్నాడు, నేను ఆయనతో పాటు నడుస్తున్నాను, మరి నేను కూడా ఆయనతో పాటు నడుస్తున్నాను. మరి బైబిల్లో చాలామంది భక్తులు దేవునితో పాటు నడిచారు. ఆయన యొక్క మరి దేవునితో కలిసి నడిచారు, దేవునికి స్నేహితులుగా నడిచారు, మరి దేవునితో సహవాసం చేశారు, ఫ్రెండ్షిప్ చేశారు, మరి దేవునితో కలిసి నడిచారు. మరి దేవుని యొక్క స్నేహితులకు దేవుడు ఎప్పుడు కూడా అండగానే ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఏముంటున్నాడంటే, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఏమండి, తీర్పు తీరుస్తాడు. ఆయనే ఈ సంగతిని విచారించి, ఏదైతే జరిగిందో, మీరు నా మీద చేసిన ప్రతి ఒక్క మరి దావీదుని చంపడానికి చూశారు, దావీదు యొక్క పేరుని చెడగొట్టడానికి చూశారు. అందుకని అంటున్నాడు, ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక అని చెప్తున్నాడు. ఏమండి, ఇప్పుడు 35వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. మరి మీ
వచ్చిన వెంబడి మనం వచ్చిన చదువుకుంటాం కనుక ఆ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. 35వ అధ్యాయంలో, కీర్తన 35వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. అందులో ఏముందో చూద్దాం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఏమండి, మరి మనం కూడా ఈ ప్రార్థన చేస్తాము. అయితే ప్రార్థన చేసే టైంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, దావీదు ఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఏంటి కాన్ఫిడెంట్ అంటే, నేను దేవుని చిత్తంలో నడుస్తున్నాను. మరి నేను దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం నాకు మాత్రమే శత్రువులు కాదు, దేవునికి కూడా శత్రువులు. ఎందుకంటే నేను ఆయన మనిషిని కాబట్టి. అర్థమైందండి? సో దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా పక్షమును ఉండు, నా పక్షమును పోరాడు అనే మాట ఎందుకు అంటున్నాడు అంటే, దావీదు దేవుడు ఒకే పక్షంలో ఉన్నారు, లేకపోతే దావీదు దేవుడి పక్షంలో ఉన్నాడు. సో దేవుడి పక్షంలో ఉన్నాడు అంటే దేవుని దగ్గర ఉన్నాడు. సో ఎవరైనా దావీదుని అటాక్ చేస్తే ఎవరిని అటాక్ చేసినట్టు? ఇప్పుడు మీకు గుర్తుందా, సౌలు యెరూషలేము నుండి సిరియా దేశానికి వెళ్తున్నాడు, దమస్కు పట్టణానికి వెళ్తుంటే. ఎందుకు వెళ్తున్నాడు అంటే, దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నాడు. హింసించడానికి వెళ్తుంటే ప్రభు ఆయనకు గురుడిదనం కలుగు చేసి, ఓ సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని అన్నాడు. నువ్వెవడు ప్రభువా అని గరానాతో పౌలు అంటే, నువ్వు హింసిస్తుంది నన్నే, నా ప్రజలను హింసిస్తే నువ్వు నన్ను హింసించినట్టే అని ప్రభు ఆనాడు సౌలుకి చెబుతాడు. సౌలు పౌలు అయ్యాడు తర్వాత. ఏమండి? సో ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు. దావీదు ఏమన్నాడంటే, నా పక్షమును పోరాడు, నా పక్షమును వ్యాజ్యమాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఆ మాట, దేవా నేను నీ పక్షంలో ఉన్నాను, నేను ఐఎమ్ యువర్ సైడ్, నేను నీ పక్షం ఉన్నాను, నీతో పాటు ఉన్నాను. సో నా శత్రువులు ఎవరవుతారు? నీ శత్రువులు అవుతారు. సో దావీదు ఏమంటున్నాడంటే అదే అంటున్నాడు. సో అప్పుడు దావీదు శత్రువు ఉన్నప్పటికీ సేఫ్ సైడ్లో ఉన్నట్ట, డేంజర్లో ఉన్నట్ట? సేఫ్ సైడ్లో ఉన్నట్టు. ఎందుకు అంటే, ఇప్పుడు దావీదు శత్రువులు కేవలం దావీదు శత్రువులు కాదు, దావీదు శత్రువులు ఎవరి శత్రువులు? ఇప్పుడు దేవుని శత్రువులు. ఆ కాన్ఫిడెన్స్తో దావీదు ఎలాగ స్టార్ట్ చేశాడో మొదటి వచనంలో ఈ కీర్తన 28వ వచనం చివరికి వచ్చేసరికి ఎలా మారిపోయిందో చూడండి. దావీదు యొక్క లాంగ్వేజ్ 28వ వచనంలో ఎలా మారిపోయింది ఆయన భాష. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమల్లా సల్లాపములు, అంటే గణపరచును. సల్లాపములు అంటే మ్యాగ్నిఫై. భూతత్వం తెలుసా మీకు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారు కదా ఇంగ్లీష్లో. చిన్న అక్షరాలు ఎలా కనబడతాయి? ఇక్కడ దినమల్లా నీ కీర్తిని గూర్చి దినమల్లా ఏం చేస్తాను? నేను పెద్ద చేస్తాను, గణపరుస్తాను. అంటే ఆయన నామాన్ని ఇప్పుడు మనం పెద్దగా ఎక్స్పాండ్ చేయాలని కాదు, మనం ఆయన గొప్ప నామాన్ని చూస్తామని. చాలామందికి దేవుడు అంటే చిన్నవాడిగా కనబడతాడు. సర్లే అంటే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసేసాం అనుకోండి, కానీ వాస్తవం ఏంటి? నీకు ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి, ఆయన మీద ఆధారపడాలి. కానీ మనం ఏమంటామంటే ప్రార్థన చేసుకున్నాను అయిపోయింది, ఏదో నెక్స్ట్ ఏదో ఉన్నట్టు. మనకేం లేదు కదా, ఆయన తప్ప మనకి ఎవరు లేరు. సో ఇక్కడ దినమల్లా అంటే దాని అర్థం, దినమల్లా సల్లాపములు చేయను అంటే చేస్తాను నేను అంటే అర్థం ఏంటంటే, నీ నామం తప్ప నాకు ఏమీ లేదు. ఇప్పటిదాకా నేను చిన్నగా చూశాను నీ నామాన్ని, నీ యొక్క ఘనతను చిన్నగా చూశాను, ఇప్పుడు నేను దానిని గొప్పగా చూస్తాను నేను అని చెప్పి దావీదు ప్రార్థనతో మొదలుపెట్టిన ఈ కీర్తన దావీదు అనుభవాల గుండా వెళ్ళి చివరికి ప్రార్థనతో మొదలుపెట్టిన కీర్తన స్తుతితోనూ సల్లాపముతోనూ ముగించాడు. సల్లాపం అంటే అర్థం ఏంటి? ఆయన నామాన్ని గ్రేట్గా చూడటం. ఓకేనండి? ఎందుకంటే చాలామంది ఎలా చూస్తారంటే దేవుడి నామాన్ని
చిన్నగా చూస్తారు, ఘనతగా చూడరు, గొప్పగా చూడరు. దేవుడు చెప్పాడు అంతే, అదే తర్వాత దాని గురించి మనం నో డిస్కషన్ అని ఉండదు. సర్లే దేవుడు చెప్తే చెప్పాడులే అన్నట్టుగా ఉంటారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమండి? సో మొదటి వచనం ఎలా ప్రారంభించాడు? ప్రార్థనతో ప్రారంభిస్తే చివరి వచ్చేసరికి ఎలా చేశాడు అంటే ఈ మార్గ మధ్యలోనే దేవుడు ఆయన ప్రార్థనని ఆలకించడము, ఈ కీర్తన మధ్యలోనే దేవుని ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అన్నీ జరిగిపోయినాయి. ఏమండి? 28వ వచనంలో. ఇప్పుడు 35 రెండవ వచనానికి వెళ్దాం. ఇక దావీదు ఇక్కడ ఏమడుగుతున్నాడు మొదటి వచనంలో? మీకు అర్థమైందా? ఏమడిగాడు చెప్పండి మొదటి వచనంలో దావీదు? నా కోసం వ్యాజ్యమాడు, ఎవరితో? నా శత్రువులతో, నాతో పోరాడి వారితో నువ్వేం చేయి. అందుకని ఈ మాట గుర్తుందా? యుద్ధము యెహోవాదే అని. సో కీర్తన చివరికి వచ్చేసరికి ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? గణపరిచాడు కదండి. ఇప్పుడు రెండవ వచనంలో మనం ఏం చూస్తాము అంటే దావీదు ఏ రీతిగా ఆయన కోసం పోరాడమన్నాడు. దావీదు ఏ రీతిగా దేవుని కోసము నా కోసం పోరాడు అని దేవుణ్ణి ఎలా అడిగాడో చూడండి. రెండవ వచనంలో ఎలా అడిగాడు? కేడము డాలును ఎవరిని పట్టుకోమన్నాడు? ఎవరిని పట్టుకోమన్నాడు? దేవునికి డాలు కేడము ఉంటుందా? అవసరమా? యెషయా 59:17లో ఏముంది చూడండి. యెషయా 59:17, యెషయా గ్రంథము 59:17, 620 పేజీ, 59:17 అండి. పేజ్ నెంబర్ 620. అది ఆయన కవచాలేంటి? రెండవ వచనంలో కేడము డాలు పట్టుకోమన్నాడు. ఏం పట్టుకోమన్నాడండి? అంటే దేవునికి కేడము డాలు ఉంటాయా? ఉంటాయి. అదేంటో కూడా ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటాడంటే కేడము డాలు పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువుము. మరి విశ్వాసులకి ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడే వారి కొరకు పోరాడతాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనే మన వారియర్, ఆయనే మన ఫైటర్, ఆయనే మన సైనికుడు, ఆయనే మనల్ని పోరాడి శత్రువు దగ్గర నుంచి కాపాడేది ఆయనే. ఎలా కాపాడతాడంట? కేడమును డాలును పట్టుకొని వచ్చి లేచి నిలిచి మన సహాయానికి వస్తాడు. అర్థమైందండి? కేడమును డాలును పట్టుకొని ఆయన సహాయానికి వస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ దావీదు రెండు విషయాలు తెలియజేస్తున్నాడు. మొదటి విషయం ఏం తెలియజేస్తున్నాడంటే ఇప్పుడు కేడము డాలు ఏంటంటే ఎవరైనా కొడుతుంటే లేకపోతే బాణాలు ఇసురుతుంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కేడము డాలు. మూడవ వచనం వచ్చేసరికి ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. అంటే డిఫెన్సివ్ అఫెన్సివ్ రెండు ఉన్నాయి. డిఫెన్సివ్ అంటే కేడము డాలు పట్టుకుని వారు ఇసురుతున్న బాణాల నుంచి లేచి నాకు కవచంగా నువ్వు నాకు సహాయం చేయి. అంత మాత్రమే కాదు, వారు ఇంకా ముందుకు రాకుండా ఈట దూసి నన్ను తరుము వారిని నువ్వేం చేయి, అడ్డగించు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దావీదు వారిని సంహరించమని అడగట్లా, అడ్డగించమని మాత్రం అడుగుతున్నాడు. వారి యొక్క నాశనంలోనో వారి యొక్క మరణంలోనో ఈయన కోరట్లా. నేను సేఫ్గా ఉంటే చాలు అని కోరుతున్నాడు. వారు నన్ను ఏమి చేయకుండా ఉంటే చాలు అని కోరుతున్నాడు, కానీ వారి యొక్క మరణాన్ని కోరుతున్నాడా?
వారికి మరణాన్ని కోరుతానండి? వారి యొక్క మరణాన్ని కోరట్లేదు. చూశారండి? సో దావీదు ఏ రీతిగా ఈ మాటలు రాస్తున్నాడో కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమండి? ఏ రీతిగా ఈ మాటలను రాస్తూ ఉన్నాడు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ వచనం 2వ లైన్లో ఏమంటున్నారు చూడండి. నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాస్తవానికి దావీదు చుట్టూ ఎప్పుడూ కూడా ఒక చిన్న సైన్యాన్ని మెయింటైన్ చేసేవాడు దావీదు ఎప్పుడు కూడా. ఇలాంటి వారు మీదకి వచ్చేటప్పుడు దావీదు వచ్చి చికాకుతోనే యుద్ధం చేయొచ్చు. కానీ ఏమంటున్నాడు? నేనే నీ రక్షణని నాతో. అంటే దావీదు నేను యుద్ధం చేసి నేనే ఏదోటి చేసి చేసుకుంటాను అనుకోవట్లేదు అంటలేదు, కానీ నువ్వే నన్ను కాపాడని చెబుతున్నాడు. అంటే ఆయన ఎలాంటి సందర్భంలోకి వెళ్ళాడు అంటే, ఆ కష్టకాలంలో దేవుని మీద ఉన్న విశ్వాసం నాకు ఎక్కడ కూడా సన్నగిల్లకూడదని చెప్పి, దేవా నాతో చెప్పు నువ్వు నాకు తోడుగా ఉన్నావని. ఏమండి? ఎందుకంటే అతనికి ఇక్కడ ఆత్మీయ బలం కావాలి. అందుకని మాట అన్నాడు, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము అని అంటున్నాడు. ఎవరు సెలవు ఇవ్వాలి? సో దావీదు ఎక్కడా కూడా తన యొక్క బలం మీద కానీ తన యొక్క శక్తి మీద కానీ ఎక్కడా కూడా డిపెండ్ అవ్వట్లేదు కంప్లీట్గా. ఐ థింక్ మనము నిజంగా ఈ యొక్క వాక్య భాగం నుంచి నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాఠం ఏంటంటే, సెల్ఫ్ డిపెండెన్సీ ఇట్స్ నాట్ గుడ్, మంచిదిగా. ఏంటంటే అది సెల్ఫ్ డిపెండెన్సీ, మన మీద మన ఆధారపడడం అనేది బైబిల్లో నిజంగా దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏదైనా ఉంది అంటే ఆయన మీద ఆధారపడటం. ఆయన మీద ఆధారపడ్డ విధానాలు ఎలాంటి పూర్తిగా అంటే మరలా మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఇశ్రాయేల్ జీవితంలో ఎర్ర సముద్రం విషయంలో కానివ్వండి, చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 4వ వచనం ఏమన్నాడంటే, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయును ఆలోచించు వారు వెనుకకు మళ్ళింపబడి లజ్జింపబడినంటే షేమవునుగాక, సిగ్గుపడుదురుగాక. ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. దావీదు శత్రువులు ఎవరు శత్రువులు అయ్యారు ఇప్పుడు? అది దావీదు శత్రువులు దేవుని శత్రువులు అయ్యారు. సో అన్యాయం చేసేవారి విషయంలో మనము దేవునికి అప్పగించుకోవచ్చు. ఏమండి? అన్యాయం చేసేవారి విషయంలో నీతిమంతులు జాలి చూపించరు, దేవునికి అప్పగించుకోవాలి ఖచ్చితంగా అన్యాయం చేసే విషయంలో. అందుకని ఏమంటున్నాడంటే 5వ వచనంలో, యెహోవా దూత వారిని పారద్రోలునుగాక, యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక, నన్ను పట్టుకుని వలనని వారు నిర్నిమిత్తముగా, అంటే కారణం లేకుండా, నిర్నిమిత్తముగా అంటే ఏంటి? కారణం లేకుండా గుంటలో తమ వల నొడ్డిరి, నా ప్రాణము తీయవలనని కారణం లేకుండా గుంట తవ్విరి. ఏమండి? ఓ భక్తుడు ఏమన్నాడంటే ఈ వచనం గురించి, 7వ వచనంలో కారణం లేకుండా మనం చూసారా? చాలాసార్లు విశ్వాసులు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారంట, దేవా నేను తప్పు చేయకపోయినా కూడా నాకెందుకు దేవా అని అంటారంట. ఈ ఒక వచనాన్ని బట్టి నిర్నిమిత్తముగా, అంటే కారణం లేకుండా. ఏమండి? శ్రమలు అన్నప్పుడు దేవా నాకే ఎందుకు ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా ఈ శ్రమలని, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు నాకే ఎందుకు ప్రభువా అని చెప్పి చాలామంది ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి వారు తప్పు లేదు అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఎన్ని కనపడుతున్నాయో కూడా తెలియాలి. ఏమండి?
ఎందుకంటే ఆయన మన హృదయ అంతరంగాలను చూసినప్పుడు మనకు అనేకమైనవి మనలో కనపడుతూ ఉంటాయి. కానీ దావీదు ఒక్కడే ఈ మాట చెప్పాడు, నిర్నిమిత్తం కారణం లేకుండా నాకు గుంట తవ్వారు. 8వ వచనంలో, వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తామే చిక్కబడును గాక, వాడు ఆ చోటులోనే పడును గాక. ఎందుకు ఇక్కడ ఇంకో విషయం మనకి ఏం తెలియజేస్తుందంటే, శత్రులు దేవుని బిడ్డల మీద వల ఒడ్డుతారు, ట్రాప్ ఒడ్డుతారు. ఆ ట్రాప్లో ఆలే పడతారంట. ఏమండి, ఆ ట్రాప్లో ఒకసారి ఏమైందంటే, కరోనా టైంలో బాగా వృద్ధురాలు తినడానికి ఆహారం లేకపోతే ఆహారం కోసం ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ఆహారం కోసం ప్రార్థన చేసుకుంటుంటే ఎవరో 4 ఆకతాయి కుర్రాళ్ళు చూసి ఆమెకు ఒక మీల్స్ పొట్లం తెచ్చి పెడితే, లేచేసరికి ఆ పొట్లం ఉండేసరికి దేవునికి స్తుతులు చెల్లిస్తుంటే వారు అన్నారంట, నువ్వు ఎవరికి ప్రార్థన చేసావు, ఎవరిచ్చారనుకుంటున్నావు, మేము ఇచ్చావు, నువ్వు దేవుడు కాదు నీకు ఇచ్చింది పొట్లం, దేవుడు కాదు నీకు పొట్లం ఇచ్చింది, ఇది నేను ఇచ్చాము మేము అని చెప్పి వాళ్ళు అంటుంటే, ఆమె అందంట, దేవుడు పైనుంచి ఇవ్వడు కదా, మీలాంటి వారిని ఉపయోగించుకుంటాడు దేవుడు నాకు సహాయం చేయడానికి. వారు ఒడ్డిన వలలో వారే పడతారు. ఏమండి, వారు ఒడ్డిన వలలో వారే పడతారు. వారు అనుకున్నారు వారు తెలివిని చూపిద్దామని, కానీ వారి యొక్క తెలివిని దేవుడు వెర్రితనంగా మార్చేశాడు. వారి తెలివిని దేవుడు వెర్రితనంగా మార్చేశాడు. అందుకని ఏమని ఉందంటే, తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. 9వ వచనం చూడండి ఏముందో, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఏమండి, మరి ఆయన ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుని బట్టి అతను సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు అంటే, ఇతరుల యొక్క నాశనాన్ని అతను కోరుకోలేదు, కానీ దావీదు యొక్క కాపుదలని కోరుకున్నాడు. దావీదు కాపుదలను కోరుకున్నాడు, వారికి నాశనాన్ని అతను కోరుకున్నాడు. కాపుదలు మాత్రమే నన్ను కాపాడు చాలు దేవా అన్నట్టు కోరుకున్నాడు. 10వ వచనం ఏముందో చూడండి, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను దోచుకొని వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును. ఈ మాట ఏంటి, ఎముకలన్నీ చెప్పుకును అంటే అర్థం ఏంటి? ఏం చెప్పుకుంటాడు ఎముకలన్నీ? యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను దోచుకుని వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును. ఎముకలన్నీ చెప్పుకున్నాడు. ఎముకలన్నీ చెప్పుకోవడం ఏంటి? గమనించండి, దావీదు కీర్తన ఎలా రాశాడంటే చాలా ఎమోషనల్గా రాశాడు. దావీదు కీర్తన సింపుల్గా రాసిన కీర్తన కాదు ఏమీని. అందుకనే ఎముకలన్నీ చెప్పుకొను అంటే ఫిజికల్గా కూడా చాలా చూడండి, ఒక్కోసారి మనకి బాగా భయం వేస్తే మైండ్లో భయం వేస్తుంది, కానీ బాడీలో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. మైండ్లో భయం వేస్తే బాడీలో కూడా. ఎప్పుడైనా చూడండి, ఎక్కువ భయపడేసరికి వెంటనే జ్వరం వచ్చేస్తుంది. ఏమండి, వెంటనే జ్వరం వచ్చేస్తుంది. ఎక్కువ భయపడేసరికి కొంతమంది బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. అది హెడేక్ కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా మీరు గమనించారా, మేకలని కానీ గొర్రెలను కానీ వాటిని వధిస్తున్నప్పుడు ఆ గుంపులో ఉన్న మేకలు కనుక చూస్తున్నాయి అనుకోండి, అవి వెంటనే అవి టాయిలెట్కి వెళ్ళిపోతాయి వెంటనే భయపడిపోయి. తెలుసా మీకు? మనం బాగా బాధలో ఉంటే మైండ్లో బాధ ఉంటుంది, కానీ కంట్లోంచి కన్నీరు వస్తుంది. సో మైండ్లో మనకి ఏం జరుగుతున్నా భౌతిక ఫిజికల్ బాడీ, భౌతిక శరీరంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. మైండ్లో ఎప్పుడైనా అది సంతోషమైనా కానివ్వండి, ఆనందమైన కానివ్వండి, దుఃఖమైన కానివ్వండి, ఏదైనా సరే బాడీలో ఏమొస్తాయంటే చేంజెస్ వస్తాయి. దావీదు
ఎక్కడ సంతోషిస్తున్నాడు అంటే, నేను బలహీనైన నన్ను బలవంతుడి చేతిలో నుంచి నువ్వు నన్ను కాపాడావు, నా ఎముకలన్నీ దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. ఎందుకు ఎముకలని ఎలా చెప్పుకుంటాయి? ఎముకలు ఎలా చెప్పుకుంటాయంటే, మనకి వచ్చే సంతోషానికి కొద్దీ బాడీలో మార్పులు జరుపులు వస్తాయి. ఆయనకు వచ్చిన విడుదల నుంచి బాడీలో గొప్ప ఆనందము సంతోషం వచ్చింది. ఆయనకు వచ్చిన విడుదల నుంచి ఏమొచ్చింది? ఆయనకి గొప్ప సంతోషము ఆనందము వచ్చింది. ఏమండి, డాక్టర్స్ కూడా అదే చెప్తారు. హాస్పిటల్లో ఉన్న వారికి బ్యాడ్ న్యూస్ చెప్పామనుకో, ఉన్న జబ్బు త్వరగా తగ్గదు. హాస్పిటల్లో ఉన్న వారికి మంచి వార్తలు వింటున్నారనుకోండి, ఉన్న జబ్బు కూడా లేకుండా పోతుంది. అంతే కదండి. అలానే దావీదు అంటున్నాడు, నా ఎముకలన్నీ చెప్తున్నాయంట. 11వ వచనంలో, కోట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. ఏమండి, యేసు ప్రభు గురించి కూడా అబద్ధ సాక్ష్యాలు పలికారు. చాలా అబద్ధ సాక్ష్యాలు ప్రభు గురించి పలికారు వారు. ఆనాడున్న ప్రజలు ఏం చేశారంటే, ప్రభు గురించి అబద్ధ సాక్ష్యాలు పలికారు. అలాగే దావీదు గురించి కూడా అబద్ధ సాక్ష్యాలు పలికారు. సో ఈ యొక్క కీర్తనలో మనంతా చదవలేం, కానీ చివరికి 28వ వచనానికి వచ్చేద్దాం. ఈ 28వ వచనంలో చివరికి, ఇప్పటిదాకా మనం చదివాం కదా దావీదు, మరి ఆయన దావీదు మీద శత్రువులు ఎట్లా, 13వ వచనం 14 చదువు ఆపేద్దాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా యోధలోనికి తిరిగి వచ్చున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృత్యునందున దుఃఖవస్త్రం ధరించుకుని వాని వలె నేను కృంగిచుంటుని. అంటే నేను వారి కొరకు ఎలా చేశానో దావీదు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. వారికి బాధ వస్తే నాకు బాధ వచ్చినట్టు ఫీల్ అయ్యాను, వారి తల్లి చనిపోయినప్పుడు నా తల్లి చనిపోయినట్టు ఫీల్ అయ్యాను, కానీ వారి నా మీద అట్లా చేయలేదు అని చెబుతూ చివరికి న్యాయం జరిగించు అని దేవుణ్ణి అడిగి దేంతో ముగిస్తాడు కీర్తన అంటే 28వ వచనంలో, నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపము చెయ్యును అని అంటున్నాడు. సో ఈ 35వ కీర్తనలో మనం చూడబోయే అంశం ఏంటంటే, దేవుని, మన శత్రువులు దేవుని శత్రువులు అయి ఉండాలంటే మనం ఎవరి పక్షం ఉండాలి? దేవుని పక్షం ఉండాలి. మన దేవుని పక్షం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన శత్రువులే దేవుని శత్రువులు అవుతారు. వెరీ సింపుల్గా. ఎంత సంతోషం, ఆనందం ఖచ్చితంగా అండి. మరి మన పక్షంన పోరాడేవాడు ఆయన ఒక్కడే ఉన్నాడని దావీదు ఈ యొక్క కీర్తనలో తెలియజేస్తున్నాడు.